చదువు మళ్ళీ చదువు. కోడి కుయ్యక ముందే నీవు 3 సార్లు నన్ను ఎరుగనందు అను యేసు చెప్పిన మాటలను పేతురు గారు జ్ఞాపకం చేసుకుని వెలుపలికి వెళ్ళి వెక్కి 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 ఏడ్చి పశ్చాత్తాపడి పరివర్తన చెందాడు. పేతురు గారు లాగా పరివర్తన చెందమంటున్నాడు ఈ రోజు బప్తిస్మ యోహాను గారు చెప్పేది. పేతురు గారు ఎలా వెక్కి వెక్కి ఏడ్చాడు. ఏది జ్ఞాపకం చేసుకున్నాడు? తను ఆడినటువంటి అబద్ధాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. యేసు ప్రభు ఆ మాటను మరలా జ్ఞాపకం చేసినప్పుడు, కోడికి మీకు ముందే నీవు నేనెవరో తెలియదని ముమ్మారు నువ్వు అబద్ధం ఆడదవు అని చెప్పినటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేసుకుని, ప్రభువుని గురించి నేను అబద్ధం ఆడాను కదా, తెలియదన్నాను కదా అని జ్ఞాపకం చేసుకుని వెక్కి వెక్కి వేడ్చి దుఃఖించి పశ్చాత్తాపడి ఆయన పరివర్తన చెంది. అలాంటి పరివర్తన పేతురులాగా నువ్వు పరివర్తన చెందాలి. నీ పాపములు ఒప్పుకొనినచో దేవుడు నిన్ను, నీ దయ, దేవుని యొక్క దయ నీ మీద ఉంటుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే పౌలు గారు ఇక్కడ పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ప్రభు మరలా అతనితో ఏలయనా 18వ వచనం చదువు. పొరలు వంటివి రాలి క్రింద పడిపోగా అతనికి మరలా సౌలు గారి గురించి మీకు తెలుసు. సౌలు గారు ఏం చేసేవాడు? ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తున్నారో, ఎవరైతే కూటములు పెడుతూ ఉన్నారో వాళ్ళందరినీ ఏం చేసేవాడు? చంపేసేవాడు, బాధించేవాడు, శిక్షలు వేసేవాడు, కొట్టేవాడు, నానా చిత్రహింసలు పెట్టేవాడు. కానీ ఒకరోజు దేవుడు ఆయనను పట్టుకున్నాడు. ఎక్కడ పట్టుకున్నాడు? దమస్కు నగరంలో పట్టుకున్నాడు. అక్కడ ఒక ప్రవక్త ద్వారా అతనికి మరి ప్రభువు ఒక ప్రవక్తను పంపించాడు. ఎవరా ప్రవక్త? అననీయ ప్రవక్తను అక్కడికి పంపించాడు. అననీయాకు ముందుగానే దేవుడు తెలియజేశాడు, అయా నా ప్రజలను, నా విశ్వాసాన్ని హింసిస్తున్నాడు సౌలు రాజు, ఆయన నీ దగ్గరికి వస్తాడు, నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి. పాప జీవితాన్ని విడిపించే విధముగా దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడమ్మా? అననీయ ప్రవక్తను అక్కడ ఏర్పాటు చేశాడు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత 18వ వచనంలో ఉంది, అననీయ ప్రవక్త ఆయన ఏం చేశాడమ్మా? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు అప్పటి వరకు ఆ సౌలు దమస్కు నగరంలో ప్రయాణమై వస్తూ ఉండగా మేఘం ఏం చేసిందమ్మా? ఒక్కసారి ఆయన మీదకి వచ్చేసింది, ఆవరించేసింది. ఆవరించినప్పుడు ఒక్కసారిగా కింద పడిపోయిన తర్వాత వెంటనే కొంచెం పైకి లేచి ఇలా చూస్తూ ఉంటే ఆయనకు చూపు కనబడతలా, సౌలు రాజుకు చూపు కనబడతలా. ఏంటి నాకు చూపు కనబడతలేదని అనుకున్నప్పుడు అప్పుడు ఒక స్వరం ఆయనకి వినపడింది. ఏమిటి? సౌలా సౌలా నీవు ఎలా నన్ను హింసిస్తున్నా, అయా నువ్వెవరు అని ఆయన అడుగుతూ ఉన్నాడు అనమాట. నన్ను ఎలా హింసించుచున్నావు అంటే ఆయన ప్రజలను హింసిస్తే ఆయనను హింసించినట్లే. అందుకనే ఆయనకు విముక్తి కలగటానికి అన్నయ్య ప్రవక్తన ప్రక్కన ఏర్పాటు చేసి ఆయన ప్రార్థన చేయగా ఏమైందమ్మా? ఆ గురుడితనం చూసారా? ఆ కండ్లు పొరల కమ్మేసినాయి కదా, వెంటనే చేప పొలుసుల వలె కంటిలో నుంచి ఆ పొలుసులు రాలి కింద పడిపోయినప్పుడు అంత స్పష్టముగా కనపడింది. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? మా వచనంలో చదువు 18. వెంటనే లేచి నిలబడి జ్ఞాన స్నానమును పొందెను. చూసారా? మూర్ఖుడుగా హింసించేవాడిగా జీవించినటువంటి ఆ యొక్క సౌలుని దేవుడు పట్టుకున్న తర్వాత ఎలా మారిపోయాడు? ఆయన రక్షణ పొందాడు, పాప క్షమాపణ, పశ్చాత్తాపం పొందాడు, పాపాలను ఒప్పుకున్నాడు, దేవునితో సమాధాన పడ్డాడు, తిరిగి చెల్లిస్తూ ఉన్నాడు. అయ్యా నేను జ్ఞాన స్నానం తీసుకుంటాను అని చెప్పి అన్నయ్య ప్రవక్త ద్వారా ఏం చేశాడమ్మా? జ్ఞాన స్నానం తీసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. యోహాను గారు ఏం చెప్తున్నారు? పాప క్షమాపణకై పరివర్తన చెంది జ్ఞాన స్నానము పొందిడి. ఇప్పుడు సౌలు గారి దగ్గర ఏమైంది? ఇక్కడ పరివర్తన చెందాడు,
పాప క్షమాపణ పొందాడు. ఇప్పుడు ఏం తీసుకుంటున్నాడు? జ్ఞాన స్నానం పొందాడు. నెరవేరింది అక్కడ. జ్ఞాన స్నానం అంటే ఏంటమ్మా? జ్ఞాన స్నానం పొందాడు కదా ఆయన. ఏంటి జ్ఞాన స్నానం అంటే? జ్ఞాన స్నానం అంటే ఏంటి? మీరందరూ జ్ఞాన స్నానం పొందారు కదా. జన్మ పాపమును కర్మ పాపములు ఇతర పాపములను పోగొట్టి మనలను దేవునికి బిడ్డలుగా రూపొందించే దివ్య సంస్కారం. ఇప్పుడు సౌలు పౌలుగా మారి ఎవరికి అప్పచెప్పబడ్డాడు? దేవునికి అప్పచెప్పబడ్డాడు. ఇప్పుడు నుంచి ఏం చేస్తున్నాడు ఆయన? అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అప్పుడు వినినటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈయన సౌలు కదా, ప్రార్థన చేసిన వాళ్ళు కొట్టిన ఆయనే కదా, ప్రార్థన చేసిన వాళ్ళు తిట్టిన ఆయన, ఇదేంటి ఈయనే సువార్తను ప్రకటిస్తున్నాడు అని ప్రజలు ఆశ్చర్యపోయారు. కాబట్టి జ్ఞాన స్నానం తీసుకున్నాడు. అలాగే సమరయ స్త్రీ పాపములో జీవిస్తుందని ఒప్పుకుందామే. యేసు ప్రభు ఎక్కడ కలుసుకుందామే? బావి దగ్గర కలుసుకుంది. బావి దగ్గర కలుసుకున్న తర్వాత ప్రభుతో మాట్లాడిన తర్వాత ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఆ స్త్రీ ఏం చేసిందమ్మా? ఊర్లోకి వెళ్ళిన తర్వాత అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. ప్రభు దగ్గర తీసుకొచ్చిన తర్వాత ప్రభు అక్కడ ఎన్ని రోజులు ఉన్నాడు? 2 రోజులు ఉన్నాడు. 2 రోజుల నుండి వాళ్ళకి ఏం చేశాడమ్మా? సువార్తను బోధించాడు. బోధించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జ్ఞాన స్నానం పొందారు. ఎంతమంది అంటే సుమారుగా 2000 మంది అక్కడ జ్ఞాన స్నానం పొందారు. జ్ఞాన స్నానం పొంది వాళ్ళు ఏమంటున్నారంటే సమరయ స్త్రీతో అంటున్నారు, అమ్మా నువ్వు చెప్పినటువంటి విషయాలను బట్టి మేము జ్ఞాన స్నానము పొందలేదు. ఆయన ఈ 2 రోజులు కూడా మాకు బోధించినటువంటి విషయాలను, ఆయన బోధించినటువంటి విషయాలను మేము అర్థం చేసుకుని జ్ఞాన స్నానము పొందామని చెప్పి యొక్క యోహాను శుభవార్త 4వ అధ్యాయము 42వ వచనములో చక్కగా రాయబడింది జ్ఞాన స్నానం. కాబట్టి పరివర్తన చెంది పాప క్షమాపణకై పరివర్తన చెంది జ్ఞాన స్నానం పొందాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది అనమాట. లోకాసు శుభవార్త 3వ అధ్యాయం 4వ వచనం చదువు. యెషయా ప్రవక్త గ్రంథములో ఇట్లు రాయబడి ఉన్నది, ప్రభు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవను సరళము చేయుడు అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలు వేయుచుండెను. ఎవరు ఆ వ్యక్తి? ఎవరు ప్రవచించారు? ఇది యెషయా ప్రవక్త. ఎప్పుడు ప్రవచించాడు? యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందే చెప్పాడు ఆయన. యెషయా ప్రవక్త, అయా ఒక వ్యక్తి ఎడారిలోనికి వచ్చి ఆయన ఏం చేస్తాడంట? ప్రభు రాకకై మనందరినీ కూడా సిద్ధం చేస్తాడు. కాబట్టి ఒక వ్యక్తి అలా చేస్తాడు అని చెప్పి యేసు ప్రభు పుట్టక ముందే చెప్పాడు ఆయన. ఆ వ్యక్తి ఎవరు అంటే ఎవరు? యోహాను గారు. కాబట్టి ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరిందా లేదా? నెరవేరింది. దేవుని యొక్క ప్రవచనాలని కూడా నెరవేరుతాయి. అందుకనే యోహాను గారు ఏం చేస్తున్నారమ్మా? మనందరినీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నాడు. ప్రభు రాకకై సిద్ధం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని యోహాను గారు కూడా చూడలేనప్పటికీ చూడలా. అయితే దేవుడు, అయా మరి యేసు ప్రభు ఎవరు, రక్షకుడు ఎవరు, ఈ లోక రక్షకుడు ఎవరు నాకు తెలియదు కదా అని దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోహాను గారికి చెప్పాడు. ఏమని చెప్పాడమ్మా? నీవు జ్ఞాన స్నానం ఇస్తున్నావు కదా. ఎలా ఇస్తున్నాడు యోహాను గారు? నీటితోనూ నేను నీటితో బాప్తిసం ఇస్తూ ఉన్నాను, కానీ నా వెనక వచ్చేవాడు ఆత్మతోనూ అగ్నితోనూ జ్ఞాన స్నానం ఇస్తాడని చెప్పి ఆయన పాదరక్షలు పట్టుకొనుటకైనను నేను యోగ్యుడను కాను. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది. చూడండి అక్కడ వాక్యంలో చూస్తే. అందుకనే యోహాను గారు సిద్ధం చేస్తున్నాడు మన అందరినీ కూడా. ప్రభు యొక్క రాకను, ప్రభు వస్తున్నాడు కాబట్టి ప్రభు యొక్క రాకను సిద్ధం చేస్తున్నాడు. మీరందరూ సిద్ధపడి ఉండండి. కాబట్టి మీరు చేస్తున్నటువంటి తప్పులన్నీ కూడా ఒప్పుకొని పరివర్తన చెంది మీరేం చేయాలి? జ్ఞాన స్నానం పొందండి. నేను నీటితో జ్ఞాన స్నానం ఇస్తున్నానని ఆ యొక్క నదిలో, యోర్దాను నదిలో జ్ఞాన స్నానం ఇస్తూ ఉన్నాడు, నీటి చేత ఇస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు ఎలా ఉంటాడయ్యా, రక్షకుడు ఎలా ఉంటాడయ్యా అని యోహాను గారికి కూడా తెలియదు. దేవుడు ఆయనతో చెప్పాడు, నువ్వు జ్ఞాన స్నానం ఇచ్చేటప్పుడు ఎవరి మీద అయితే దేవుని యొక్క పవిత్రాత్మ పావుర రూపంలో వచ్చి వాలుతుందో ఆయనే రక్షకుడు యేసుక్రీస్తు అని చెప్పి ఆయనకు దేవుడు తెలియజేశాడు. అందుకనే వరుసనే జ్ఞాన స్నానం ఇస్తున్నాడు. జ్ఞాన స్నానం ఇస్తుంటే యేసు ప్రభు కూడా ఎక్కడ వచ్చి ఉన్నాడమ్మా? లైన్ లో నిలబడ్డాడు. జనులందరూ
బాప్తిసం పొందిన పిదప యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురము వలె ఆయనపై దిగి వచ్చెను. చూసారా? చాలు. ఆత్మరూపంలో ఎక్కడికి వచ్చిందమ్మా? ఆయన యొక్క పావురవ రూపంలో యేసుక్రీస్తు ప్రభు మీదకి వచ్చింది. ఈయనే యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు ఈయనే. కాబట్టి ఆయన రాక కోసము మనందరికీ కూడా నేటితో ఆయన బాప్తిసం ఇస్తున్నాడు. అది పొంది శుద్ధి చేయబడి మనం ప్రభు యొక్క రాక కోసము ఎదురు చూడాలని ఈ యొక్క 4వ వచనం మనకు తెలియజేస్తా ఉంది. ఇప్పుడు మనం ప్రభు యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. క్రిస్మస్ పండుగ ఆగమన కాలము, ఆయన రాక కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన రాకలో మనం ఏ విధంగా సిద్ధపడుతున్నామో, బాహ్యముగా ఏ విధంగా సిద్ధపడుతున్నామో, అలాగే ఆత్మీయము కూడా అలా సిద్ధపడి ఉండాలి. ఆయన రావాలి అంటే మన మార్గము సరళంగా ఉండాలి. మన ఇంటికి ఒకరు రావాలనుకోండి, మన ఇంటికి మనం వెళ్ళాలనుకోండి, ఏం చేస్తాం? మనం దారి చక్కగా మనం వేసుకుంటాం, అంతేనా? ఇప్పుడు మనకన్నా ఇళ్ళు ఉన్నాయి, ఇక్కడ పైన ఉన్నాయి. ఆ ఇంటికి రావాలంటే రాళ్ళు రప్పలతో రాగలుగుతామా? ప్రతిరోజు తిరగలుగుతామా? ఆ దారిని ఏం చేస్తాం? మనం చక్కగా నడవటానికి మనకున్నటువంటి స్థితిని బట్టి చక్కగా మనం ఆ దారిని వేసుకుంటాం. అప్పుడు సులువుగా మన ఇంటిలోనికి మనము వెళతా ఉంటాం. అలాగే మరి కొండ మీదకి మనం వెళుతున్నాం. మరి కొండ మీదకి వెళ్ళినప్పుడు దారి ఉందా? లేదు. ఏమైనా రాళ్ళు రప్పలు ఎత్తులు పల్లాలు ఉన్నాయి. వాటి మీద మనము ఆయాసపడుతూ పైకి వెళ్తున్నాం. కొంతమంది ఏం చేస్తున్నారు? మేము ఈ రాళ్లలో ఎక్కలేమని కిందే ఉండిపోతున్నాం. అదే దారి సరళముగా ఉంటే ఏమవుద్ది? వస్తాయి. అవునా? గుణదల కొండ ఉంది. గుణదల కొండ మీదకి మరి అంత ఎత్తు ఎక్కాలంటే మార్గం ఏం చేశారమ్మా? చక్క మెట్లుగా కట్టారు. అందుకని అనేక మంది మార్గం సరళం చేయటం ద్వారా చక్క పైకి మనము వెళ్ళగలుగుతున్నాం. అందుకని దేవుడు కూడా మన హృదయం అనేటువంటి ఇంటిలోనికి దేవుడు రావాలి అంటే ఆ మార్గం, దేవుడికి మనకి ఉన్నటువంటి ఈ దారి ఉంది కదా, ఈ దారిలో దేవుడు మన హృదయంలోనికి రావాలంటే ఈ మార్గాన్ని ఏం చేయాలి? సిద్ధం చేయాలి. ఆ మార్గాన్ని సిద్ధం చేయాలి. ఎలా సిద్ధం చేయాలయ్యా అని ప్రభువుని అడిగితే ప్రభువే మనకి తెలియజేస్తున్నాడు. 5వ వచనంలో ప్రతి లోయను పూడ్చివేయాలి, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రమంగా చేయబడును, గరుకు మార్గములు నునుపు చేయబడాలంట. అప్పుడే దేవుడు మన దగ్గరికి వస్తాడు. ప్రతి లోయ పూడ్చాలి. అంటే ఈ రాకలో, దేవుని యొక్క రాకలో దేవుడు మన హృదయంలోకి రావాలంటే ఈ లోయలన్నీ కూడా పూడ్చాలి. ఆ దారిని సరిచేయాలి. ఆ దారిలో ఏమున్నాయంట? లోయలు ఉన్నాయంట. లోయలు అంటే ఏంటమ్మా? లోయలు అంటే ఏంటి? గుంటలు, అంతే కదా? గుంటలంటే చిన్నవి, లోయలంటే చాలా కిందకుంటాయి అనమాట లోయలు. మృత్య కుహరాలు అంటారు. వాటిని ఏమంటారు? మృత్య కుహరాలు. ఒక్కసారి లోయలో పడితే ఇక బయటికి రావటం అనేది కష్టం. మరణకు సంకేతాలు. లోయలు దేనికి గుర్తు? మరణానికి ఒక్కసారి లోయలో కానీ పడితే మరలా తిరిగి బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. కనీసం శవాన్ని కూడా తీసుకోవటానికి కూడా అవకాశము లేదు. అలాంటి లోయలు మన అంతరంగంలో ఉన్నాయి. వాటిని పూడ్చాలి. ఆ లోయలు పూడ్చి మార్గాన్ని ఏం చేయాలి? సరళము చేయాలి. అప్పుడే దేవుడు నీలోకి వస్తాడు. దేవుని కోసం నువ్వు సిద్ధపడాలి. యోహాను గారు చెప్పేది నీలో ఉన్నటువంటి లోయలన్నీ కూడా పూడ్చమంటాడు. మనలో ఉండేటువంటి బలహీనతలే మన లోయలు. మనలో ఉండే బలహీనతలే లోయలు. ఏంటయి? అనేకమైన లోయలు. ఒక్కొక్క వ్యసనము ఒక్కొక్క లోయ, ఒక్కొక్క వ్యసనము ఒక్కొక్క లోయ. ఆ లోయను నువ్వు పూడిసి సరళం చేస్తేనే దేవుడు నీ దగ్గరికి వస్తాడు. త్రాగుడు, వ్యభిచారం, అత్యాశ, జోదం, పాపం, మరి ఇవన్నీ కూడా లోయలే. ఒక్కొక్క బలహీనత ఒక్కొక్క లోయని గ్రంథం చెప్తుంది. ఈ లోయలన్నీ పూడిస్తే దేవుడి నీ దగ్గరికి దారి బాగుండదు. ఇప్పుడు మీ ఇంటికి రావాలి, మధ్యలో పెద్ద గుంట ఉంది, ఎలా వస్తాం?
రాలేం కదా. అలాగే ఈ బలహీనతలు మనలో ఉన్నప్పుడు, ఈ లోయలు మనలో ఉన్నప్పుడు దేవుడు మన దగ్గరికి రాలేడని ఈ యొక్క యోహాన్ గారు చెప్తున్నారు. దేవుని మార్గమును సరళం చేయండి. దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీ దగ్గరికి రావటానికి. కానీ మధ్యలో ఏముందంట? లోయలు. ఆ లోయలు నువ్వు పూడ్చాలి. ఒకసారి ఒక వ్యసనములో చిక్కుకుంటే బయటపడేటువంటి అవకాశము లేదు. అది అధఃపాతాళానికి మనల్ని తొక్కేస్తాం. ప్రార్థన లేమి ఒక లోయ. ప్రార్థన చేయకపోవటం కూడా ఒక లోయ. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ దగ్గరికి వస్తాడు. నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడు నీ దగ్గరికి రాడు. నీలో ఉన్నటువంటి చెడుతనము ఒక లోయ. నీలో ఉన్న చెడుతనము ఒక లోయ. క్షమించలేనటువంటి స్వభావము ఒక లోయ. ఆ లోయను నువ్వు పూడ్చాలి. ఆ లోయను పూడ్చినప్పుడే అసహనము, పక్కవాడిని చూసి తట్టుకోలేం, ఎదుటివాడిని చూసి తట్టుకోలేం, తెలిసిన వాడిని చూసి తట్టుకోలేం. అసహనం, ఓర్పు లేదు, అది కూడా ఒక లోయే. గ్రంథములో లోయలు 7 లోయలు ఉన్నాయి. అదొకసారి ధ్యానం చేసుకుందామా. కాబట్టి ఈ లోయలన్నీ కూడా, మన బలహీనతలన్నీ కూడా లోయలే. కాబట్టి ఈ లోయలను మనం పూడ్చాలని చెప్పేసి అప్పుడే నువ్వు ప్రభువు కోసం సిద్ధపడినట్టు వాక్యం మనకి హెచ్చరిక చేస్తావు. ప్రభు నీ హృదయంలోనికి రావడానికి మార్గమును సరళం చేయమంటున్నారు. కాబట్టి అలా నీవు దానికోసం, ప్రభు రాక కోసం నువ్వు సిద్ధపడాలంటే నీలో ఉన్నటువంటి లోయలను పూడ్చాలి. తర్వాత ఏముందమ్మా? పర్వతములను, కొండలను, పర్వతములు కొండలను సమము చేయాలి. చాలు, దీని గురించి మనం మాట్లాడాలి. పర్వతములు, కొండలు. ఏంటి పర్వతాలు? ఒకసారి మన స్వభావాన్ని మనం పరిశీలించుకుంటే ప్రతి మనిషిలో కూడా ఈ పర్వతాలు, ఈ కొండలు కోకొల్లలుగా ఉంటాయి. కోకొల్లలుగా ఉంటాయి కొండలు. లోయలు. లోయల గురించి మనం ధ్యానం చేసినట్లయితే ప్రతి లోయ కూడా మృత్య కుహరము అంటుంది. ప్రతి లోయ కూడా మృత్య కుహరము. లోయలో ఇప్పుడు మనం తీర్థయాత్రలకి వీళ్ళు బస్సులు వేసుకుని వెళ్తూ ఉంటారు. వార్తల్లో మనం చూస్తూ ఉంటాం. బస్సు లోయలో 60-70 మంది. లోయలు అంటే మృత్య కుహరాలని గ్రంథం మనకు తెలియచేస్తాం. అంటే లోయలో మనిషి పడిపోతే ఇక మనిషి బయటికి రావటం అనేది కుదరదు. అంటే ఈ లోయలు ఇవి బాహ్యంగా మనం చెప్పుకునేటువంటి లోయలు. కానీ గ్రంథం ఏం చెప్తుందంటే అంతరంగంలో చాలా లోయలు ఉన్నాయి. హృదయమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంతరంగములు, హృదయంలో లోయలు. ఈ ఎవరికి కూడా తెలియదు. ఈ లోయల లోతు మనకి ఎవరికి కూడా తెలియదు, నీకు మాత్రమే తెలుసు. ఒక వ్యక్తి వ్యభిచారంలో పడిపోయాడు, అది లోయ. సంసోనుని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంసోను మోకరించి ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు ఆయనతో మాట్లాడతాడు. ఆయనకి 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చాడు. దేవుడు ఎంత గొప్పవాడు అంటే సంసోనుని 1000 మంది వచ్చి ఆయన మీద యుద్ధం చేస్తూ ఉంటే 1000 మందిని కూడా ఎలా జయించడం? ఆయన గాడిద దవడ ఎముకతో జయించాడు. గాడిద దవడ ఎముకతో జయించాడు. అసలు దవడ ఎముకకి జీవం ఉందా? జీవం ఉందా? జీవము కలిగినటువంటివి అనేకమైన ఉన్నా వాటిని ఉపయోగించకుండా అక్కడికి వెళ్ళినటువంటి గాడిద చనిపోయినప్పుడు మాంసం అంతా కూడా కుళ్ళిపోయి ఎముకలన్నీ కూడా భూమిలో కప్పబడిపోయింది. గాడిద కూడా గ్రంథంలో ప్రార్థన చేసిందంట, ఈ లోకంలో నన్ను గాడిదగా పుట్టించావు, అందరూ కూడా నన్ను అసహించుకుంటారు, అందరూ కూడా నన్ను చులకనగా చూస్తారు, నాకు ఇలాంటి జీవితం మరలా జన్మలో నాకు అవసరం లేదు, నాకు మంచి జన్మనివ్వని ప్రార్థన చేసిందంట. దేవుడు ఈ ప్రార్థన ఆలకించి ఇలా బాధపడేటువంటి గాడిదకు కూడా దేవుడు సంతోషాన్ని కలగచేయాలని ఈ యొక్క ఎముకను ఏం చేశాడంట, జీవము లేనటువంటి ఆ ఎముకను
ఆ యొక్క సంసోను ఆ యుద్ధం చేసేటువంటి సమయంలో క్రింద పడి బలహీనుడైపోయి కింద పడినప్పుడు ఎత్తుక్కుంటా ఉంటే దేవుడు ఏమి కనపరిచాడు? అక్కడ ఆ భూమిలో దాగి ఉన్నటువంటి ఆ గాడిద ఎముకను ఆయనకి అందించి జీవములైనటువంటి ఆ ఎముకతో ఆయన ఏం చేశాడమ్మా? 1000 మందిని చంపివేసినప్పుడు గాడిద ఎముక, అయా దేవుడితో అప్పుడు అంటుందంట, నీవు నన్ను వాడుకున్న విధానాన్ని బట్టి నేను ఎంతో సంతోషపడుతున్నాను, మరలా నాకు అదే జన్మనివ్వమని చెప్పి మరలా ప్రార్థన చేసిందంట. చూసారా? కాబట్టి దేవుడు సంసోనికి అంత శక్తి ఇచ్చినప్పుడు ఆయన ఎక్కడ పడిపోయాడు? వెళ్ళి లోయలో పడిపోయాడు. పడిపోయి ఆ లోలోంచి లెగలేకపోయాడు, బయటికి రాలేకపోయాడు. వచ్చేసి ఏం చేశారు? ఫిలిస్తీన్లు వచ్చేసారు, వచ్చి పట్టుకుని రహస్యాన్ని కూడా చెప్పేశాడు. ఆ లోయలో పడినప్పుడు రహస్యాన్ని కూడా చెప్పేశాడు. ఆ జుట్టుని కత్తిరించేశారు. దేవుడిచ్చినటువంటి శక్తి మొత్తాన్ని కూడా కోల్పోయారు. కాబట్టి లోయలో ఎప్పుడైతే మనం పడిపోతామో ఈ లోయలని మృత్య కుహర. అప్పుడు సంసోన్ తీసుకెళ్లారు, బంధించేశారు. ఆయన అనుకుంటున్నాడు, దేవుడు నాకు శక్తి ఇచ్చాడు కదా, ఒక్కసారి ఆ శక్తితో మళ్ళా ముందుకు వద్దామని ఒక ఊపాడు. వచ్చిందా? శక్తి ఉందా? లేదు. ఎప్పుడైతే నువ్వు లోయలో పడిపోయావో అప్పుడు వెంటనే దేవుడు తన యొక్క శక్తిని అంతా కూడా తీసివేస్తాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. అలాగే త్రాగుడు, మోహం, జోదం, అత్యాశ, ఇవన్నీ కూడా బలహీనతలే. ఈ మనిషి ఈ బలహీనతలన్నీ కూడా లోయలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఈ లోయలలో మనం పడిపోయినప్పుడు మనము ఈ లోయలో చిక్కుకోకుండా, ఈ లోయలో పడకుండా, ఒకవేళ లోయ ఉన్నట్లయితే దాన్ని నువ్వు పూడ్చాలి అంటే నువ్వు దేనితో కూడా పూడ్చలేవు. ఈ లోకంలో ప్రార్థన ద్వారా మాత్రమే ఆ లోయలను నువ్వు పూడ్చగలవు. అందుకనే ప్రార్థన లేమి ఉన్నట్లయితే అది కూడా నీకు లోయే. ఆ లోయలోంచి నువ్వు బయటికి రాలేవు. అందుకనే ప్రార్థనతో ఆ లోయను పూడ్చివేస్తే ఆ దారి, దేవునికి నీకు మధ్య దారి ఏమవుతుందమ్మా? సరళమవుతుంది. దేవుడు నీ హృదయంలోనికి రావడానికి అవకాశం ఉంది. చులకనతనం, ఎదుటి మనిషిని చులకన చేసేటువంటి స్వభావం ఉంటుంది కొంతమందికి. ఒకవేళ దేవుడు నీకు తెలివితేటలు ఇచ్చి ఉండవచ్చు, కానీ ఎదుటి వ్యక్తిని చులకన చేసేటువంటి అధికారం నీకు దేవుడు ఇవ్వలేదు. అందుకనే వాక్యం తీర్పు సమయాలు అంటాడు ఆయన, తీర్పు చేసేటువంటి అధికారం నీకు లేదు. కాబట్టి చులకన అనేటువంటిది కూడా ఒక లోయే. అనేకమైనటువంటి లోయలు మన అంతరంగంలో ఉన్నాయి. వాటిని సరిచేసుకుంటేనే, వాటిని పూడ్చుకుంటేనే నువ్వు మరి దేవుడు నీ హృదయంలోకి రావడానికి సిద్ధముగా ఉన్నాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఇంకా చూసినట్టు పర్వతాలు, మన హృదయంలో ఏమన్నాయమ్మా? పర్వతాలు ఉన్నాయి. ఏంటా పర్వతాలు? బాగా చెప్పింది. నేనే గర్వము అహంకారం అనేది కొండలాగా పేరుకుపోయి ఉంటుందంట. కొండలాగా. దేవుడు ఇప్పుడు నీ దగ్గరికి రావాలంటే నీకు దేవునికి మధ్యలో ఏముంది? కొండ ఉంది. ఎట్టొస్తాడు ఆయన? రాలేడు. పర్వతములు, కొండలు దేవునికి మనకి అడ్డుగా ఉన్నాయి. ఇంకొక మాట జ్ఞాపకం వచ్చింది నాకు. ధనవంతుడు చనిపోయాడు కదా, లాజరు చనిపోయాడు కదా. ధనవంతుడు ఒక మాట మాట్లాడుతాడు అక్కడ. ఏమని మాట్లాడాడు దేవునితో? బైబిల్ తప్పొద్దు, చెప్పండి, తెలిసింది చెప్పండి. అయ్యా, నాకింకా సహోదరులు ఉన్నారు, లాజరుని పంపిస్తే వాళ్ళు పరివర్తన చెందుతారు, వాళ్ళు కూడా నాలాగే జీవిస్తున్నారు భూలోకంలో. ఈ లాజరు నేను చూస్తున్నాను కదా, నీ ఒడిలో కూర్చుని ఎంత ఆనందంగా సంతోషంగా ఉన్నాడు, నేను చూడు ఇక్కడ నరకం అనుభవిస్తున్నాను అన్నాడు ధనవంతుడు. అంటే నరకంలో ఉన్నటువంటి వాడికి పరలోకం కనబడుతుంది. అంతే. లాజరు ఎట్లా కనబడుతున్నాడు అంటున్నాడు కదా, అయ్యా నీ బడిలో ఆయన కూర్చుని చక్కగా ఆనందంగా సంతోషంగా ఉన్నాడు, కాబట్టి ఆ లాజరుని ఎక్కడికి పంపన్నాడు? నా సహోదరుని పంపిస్తే వాళ్ళు మారతారంటే ప్రభు ఏమన్నాడు అక్కడ? ఎచ్చటి వారు ఆ చెట్టుకి, ఆ చెట్టు వారు ఎచ్చటి వెళ్ళటానికి కుదరదు. మధ్యలో ఏముందంట? ఒక అగాధం ఉన్నది. అదే లోయ. మధ్యలో ఏముందంట? ఒక అగాధం ఉన్నది, దాటి వెళ్ళటానికి లేదు అని ప్రభు అక్కడ మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవునికి మనకి మధ్య ఏముందమ్మా? పర్వతాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి,
గొట్టలు ఉన్నాయి, ఇవి సమము చేయబడాలి. దేవుని రాకకు సిద్ధపడతామంటే మన హృదయంతరంగాన్ని సిద్ధం చేసుకోవాలి, సిద్ధపడాలి. ఈ కొండను తీస్తేనే ఆయన వస్తాడు. మీ ఇంటికి వెళ్ళే దారిలో ఒక పెద్ద ఈ చిప్స్ ఒక లారీ లోడ్ తీసుకొచ్చి దారిలో వేసేసాం. మీ ఇంటికి రాగలమా? ఏముంది అడ్డుగా? చిప్స్ ఒక కొండలాగా పోసాం. ఇది తీస్తేనే మనం రా. దేవుడు కూడా అంతే, నీలో ఉన్నటువంటి పర్వతాలను కొండలను తీసివేయి. గర్వం అనేటువంటి ఒక పర్వతము నీలో ఉంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే గర్వము అహంకారము నీలో కొండలాగా పేరుకుపోయి ఉంది. నేను 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 లేకపోతే ఇక్కడ ఏమీ లేదు. కొండ పొగరబోతుతనము వెనుక వినాశనము నడుచును, పతనమునకు ముందు గర్వము. పతనానికి ముందు ఏమొస్తుందంట? గర్వం. చూసారా? కాబట్టి గర్వం అనేటువంటి ఈ యొక్క పర్వతాన్ని మనం తీసివేసుకున్నప్పుడు దేవునికి రాక కోసము నువ్వు సిద్ధపడినట్లే. అలాగే శత్రుత్వము, సామెత గ్రంథము 14వ అధ్యాయం 30వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏముందమ్మా? శత్రుత్వం ఉంది. శాంత గుణము వలన ఆయురారోగ్యములు కలుగును. అసూయ ఎముకలలో పట్టినటువంటి కుళ్ళు. చాలు ఇక్కడ. శత్రుత్వము, అసూయ, ఇవన్నీ ఇదొక పర్వతము, ఇదొక కొండ. శత్రుత్వం చూడండి, మన లోకంలో చూస్తున్నాం. శత్రువు ఎన్నో సంవత్సరాల కింద జరిగినటువంటి దానిని దృష్టిలో పెట్టుకుని ఓడి పక్క తీర్చుకునేటువంటి పరిస్థితి ఉంది. మీరు నిన్న కాక మొన్న మీకు వాట్సాప్లో వచ్చి ఉంటుంది, లేదా పేపర్లో న్యూస్లో వచ్చి ఉంటుంది. 8వ తరగతి చదివే పిల్లోడిని గొంతు కోసి చంపేశారు. ఎవరు? వాళ్ళ మేనమామ. హై స్కూల్కి వెళ్ళి పలానాను పిలిస్తే హెచ్ఎం గారు ఏం చేస్తారంటే, అయ్యా వాడు పలానాడు, వాడు మా మేనల్లుడు అండి, మేము ఊరు వెళ్ళాలి, ఇక్కడ పంపించండి అంటే వాడిని ఎవర్రా అంటే మా మేనమామ గారు అని చెప్పాడు. వస్తున్నాయి కదా, అది మేనమామ వచ్చాడు కదా, పంపించాలా వద్దా? పంపించారు. వీడు తిన్నగా బండి మీద తీసుకెళ్ళి దూర ప్రాంతానికి తీసుకెళ్ళిపోయి అక్కడ మెడకు పోసేసి చదివేసి. ఏంటంటే వాళ్ళ చెల్లికి వాళ్ళకి ఆస్తి తగాదాలు ఉన్నాయి. శత్రుత్వం 4-5 రోజులైంది జరిగింది. శత్రుత్వము ఒక పర్వతము వలె, ఒక కొండ వలె నీలో ఉంది. దానిని ఏం చేయాలి? సమము చేయాలి. దేవుని రాకకై నువ్వు సిద్ధపడుతున్నావు. నీలో శత్రుత్వం, పగ. మనకు అంతటి పగలు లేకపోయినా ఇరుగు పొరుగు, కుటుంబంలోనే శత్రుత్వం ఉంటుంది, కుటుంబంలోనే అసూయ ఉంటుంది, సంఘములోనే అసూయ ఉంటుంది, సంఘములోనే శత్రుత్వం ఉంటుంది. మనం ఎక్కడికో వెళ్ళవలసిన లేదు. కాబట్టి మనలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి ఆ శత్రుత్వాన్ని, మన పగను మనం ఏం చేయాలంటే సమము చేయబడాలి. పర్వతాలన్నీ కూడా సమము చేయబడాలి. పగ తెచ్చుకునేటువంటి దానిని మనము సమము చేయాలి. కాబట్టి ఇంకా గ్రంథంలో అనేకమైనటువంటి పర్వతాలు, అనేకమైన కొండలు ఉన్నాయని మన వాక్యము మనకి హెచ్చరిక చేస్తాం. అందులోనే ఇంకో మాట, వక్ర మార్గములు సక్రము చేయబడును, గరుకు మార్గములు. వక్ర మార్గాలు. వక్ర మార్గాలు అంటే ఏంటమ్మా? వంకర నడక, వంకర మాటలు, వంకర చూపులు, వంకర నడవడిక, వంకర ప్రవర్తన, అన్ని కూడా చెడు ప్రవర్తన. నీ యొక్క వంకర మార్గములను ఏం చేయాలంట? క్రమము చేసుకోవాలి. అన్నీ వస్తాయి వంకర మార్గం అంటే. గరుకు తలములను నునుపు చేయవలను. గరుకుగా ఉన్నటువంటి రాళ్లుగా గరుకుగా ఉందని నడవగలమా? నడవని. అంటే మనలో గరుకుతనం. కొంతమంది మాట్లాడతారు కత్తితో కోసినట్టు ఉంటుంది, అవునా? కొంతమంది మాట్లాడతారు మృదువుగా ఉంటుంది, కొంతమంది మాట్లాడతారు వాళ్ళతో కాసేపు మాట్లాడాలనిపిస్తుంది, కొంతమంది మాట్లాడతారు వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడా అనిపిస్తుంది, మాస్టర్ ఎప్పుడు ముగిస్తారు అన్నట్టుగా, అవునా? కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఈయన ఎప్పుడు ముగిస్తాడా, వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి గరుకుతనమును ఏం చేయాలంట? నునుపు చేసుకోవాలి. వక్ర మార్గములను ఏం చేయాలంట? సక్రమం చేయాలి. వీటి గురించి మనము మరి బైబిల్ గ్రంథాన్ని తిప్పితే ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు ప్రసంగం ఉంది. వక్ర మార్గాలు ఒక రోజు ప్రసంగం, సక్ర మార్గాలు ఒక రోజు ప్రసంగం,
గరుగుతలాలు నునుపు చేయబడు. ఒక్కొక్క ప్రసంగం కూడా మనము ధ్యానం చేసుకోవచ్చు. అసలే మీకు టైం ఉంటుందా? ఊరికి వచ్చి 10 నిమిషాలు చెప్పేసి వెళ్ళిపోతే ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా ఉంటే సరిపోతుంది. అలా కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనము పఠించాలి. రాకకై సిద్ధపడుతున్నప్పుడు, క్రిస్మస్ పండుగకి నువ్వే విధంగా బాహ్యంగా సిద్ధపడుతున్నావో ఆయన రాకకై నీ హృదయాన్ని కూడా నువ్వు ఆత్మీయంగా సిద్ధం చేసుకోమని 2వ ఆగమన కాలం మనకి తెలియజేస్తా ఉంది. ఏం తెలియజేస్తా ఉంది? మారాలి, నీ లోయలు పూడ్చాలి, పర్వతాలు కొండలు సమము చేయాలి, తర్వాత వక్ర మార్గములను సక్రమం చేయాలి, తర్వాత గరుకు మార్గములను నునుపు చేయాలి. అప్పుడు ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క రక్షణను రక్షణను గాంచునని చెప్తున్నాడు. కాబట్టి యోహాను గారు ఈరోజు సువిశేషములో ఆయన చెప్తూ ఉన్నాడు, ఎడారిలో ఎలుగెత్తి గొంతెత్తి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క రాకడకు సమయం ఆసన్నమైనది కాబట్టి మీరందరూ కూడా పాప క్షమాపణకై పరివర్తన చెంది జ్ఞాన స్నానము పొందుడి. ఆయన మార్గమును సరళము చేయండి, సిద్ధము చేయండి. ఆయన మార్గమును మీరు సిద్ధము చేయండి. అప్పుడు ప్రభువు మీ హృదయంలోనికి వస్తాడు, మీ గృహంలోనికి వస్తాడు, మీ సంఘంలోనికి వస్తాడు. అప్పుడు ఆయన యొక్క దయ, ఆయన యొక్క కనికరము మీ అందరి మీద కూడా ఉంటుంది. కాబట్టి మీరేం చేయాలి? మారాలి అని చెప్పి ప్రభువు ఈరోజు సువిశేషం ద్వారా హెచ్చరిక చేస్తున్నారు. ఏం చేయాలంట? మార్గం ఏంటమ్మా? మారాలి, 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 నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికిస్తే అది ఫలితం ఎప్పుడు ఉంటుందంట? మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారకుండా దేవునికి మనం ఇచ్చిన ఉపయోగము, ప్రార్థన చేసిన, జపాలు చేసిన, ఉపవాసాలు ఉన్నా ఉపయోగం లేదు. వీటన్నిటికి ముందు ఏం చేయాలి? పాప క్షమాపణ పొంది ఏం చేయాలి? పరివర్తన, మార్పు చెందాలి. మరి కొంతమందిని మనం చూస్తున్నాం, మారామంటూ మస్కా కొడతారు. అయ్యా మేము మారు మనసు పొందామయ్యా, మేము ఇతను మారు మనసు పొందామయ్యా, మేము ఇక్కడికి రాము చెప్తారా? వింటున్నారు కదా బయట. మారామంటూ మస్కా కొడతారు. ఆ మస్కాలోనే దేవుని మాట మరిచిపోతారు. మారాలి, మారాలి, నీ మనసే నీ జీవితమంతా ఒక్కొక్కసారి పరీక్ష చేయాలి. జీవితమంతా ఒక్కొక్కసారి పరీక్ష చేయాలి. ఆ పరీక్షలోనే పాపాలన్నీ పెరిగి వేయాలి. దేవుడు పరీక్షలు పెడతాడు. అబ్రహాముకు పెట్టలేదా పరీక్షలు? ఏమన్నాడు? పరీక్ష ఆఖరి పరీక్ష అంటే ఆయనకి కుమారుని ఇచ్చేయమన్నాడు. ఎంత పెద్ద పరీక్ష చూడండి. మనకు కూడా దేవుడు పరీక్ష పెడతాడు. మారాలి, మారాలి, నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. నిలకడలేని జీవితమంతా నీలో ఉంచుకొని, నిలకడలేని జీవితమంతా నీలో ఉంచుకొని, ఎదుట వారికి బుద్ధులు చెప్పి తప్పులు చేస్తారు. ఎదుట వారికి బుద్ధులు చెప్పి తప్పులు చేస్తారు. మారాలి, మారాలి, నీ మనసే మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. రోగము కొరకు దేవునికెన్నో మొక్కులు మొక్కుతారు. ఆ రోగం పోతే దేవుని మాట మరచిపోతారు. రోగము కొరకు దేవునికెన్నో మొక్కులు మొక్కుతారు. ఆ రోగం పోతే దేవుని మాట మరచిపోతారు. మరేమా మారలా. మనకు కూడా అనారోగ్యం వచ్చేస్తుంది అనుకోండి, దేవాలయానికి వచ్చేస్తాం, ప్రార్థన చేయించుకుంటాం, అన్నీ చేస్తాం. అది తగ్గిపోయింది అనుకోండి, ఏం చేస్తాం?
ఏంటమ్మా? గుడి చుట్టుపక్కల కూడా రారు. ఇంకా మారింది ఎక్కడ మనం? అందుకనే పాప క్షమాపణకై ఏం చేయాలంట? పాప క్షమాపణకై ఏం చేయాలి? పాప క్షమాపణకి పరివర్తన చెందాలి. పరివర్తన చెందాలి. చక్కని పాట కూడా ఉంది. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా. ఎక్కడ సరే మా అన్నీ ఉంటాయి, నాకు రావాలిగా. ఎక్కడ ఉంది? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా. కాబట్టి మనం ఎన్నాళ్ళు బ్రతికినా మార్పు లేకపోతే జీవితం అంతా కూడా వ్యర్థమని ఈరోజు ప్రభు మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి సువిశేషములో యోహాను గారు తెలియజేసిన విధముగా మనము పాప క్షమాపణకై పరివర్తన మన జీవితాన్ని మార్చుకోండి. వ్యసనాల నుంచి బయటికి రావాలి. వ్యసనాలంటే ఇక వెంటనే త్రాగుడు, జోదం అని కాదు. వ్యసనాలంటే కోపము, అసూయ, కుళ్ళు, కుట్ర,